మంచిది. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచాము. అదే విధముగా సహోదరుల ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మాటలను ఆలోచన చేశాము. ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. పాప సహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు అన్న ఈ అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేయగలిగితే మూలవాక్యము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనము చూడగలుగుతాం ఈ వాక్యాన్ని. యోబు గ్రంథము 14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని ఇక్కడ మనకు ఆ పాప సహితుడు పాపరహితుడు అన్న ఆ సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని యోబు గారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరలా దానికి సమాధానాన్ని కూడా ఆయన అక్కడే చెప్పేశారు ఆల్రెడీ. అలాగున ఎవడును పుట్టనేరడంట. ఇంతకీ ఎవరి పాపరహితుడు, ఎవరి పాప సహితుడు అన్న ఆ విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అయితే ఏ అంశాన్ని బోధించినా సరే ఒక్క అంశం గురించి మనం ఆలోచన చేస్తే రకరకాల బోధలు మనకు కనబడుతూ ఉంటాయి, దర్శనమిస్తూ ఉంటాయి. కానీ అసలు పరిశుద్ధ గ్రంథం ఈ వాక్యము నిమిత్తం ఏం చెబుతుంది, దీనికి సంబంధించిన లేఖనాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అన్న పరిశోధన లేకుండానే అనేకులు నేటి కాలంలో బోధిస్తున్నారు. అలాంటి వారు ఎక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈ పాప సహితుడు పాపరహితుని గురించి చెబుతూ స్త్రీ కనిన నరుని గురించి కూడా చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఎవరు? యోబు గారు. ఈ స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును అంటున్నాడు. అదేవిధంగా ఆ స్త్రీ కనిన నరుని గూర్చిన వివరాలను చెబుతూ పాప సహితుడు మరియు పాపరహితుడు అన్న ఆ విషయాన్ని ఎత్తుకుని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే మనిషి ఒక నరుని గురించి మనం ఆలోచిస్తే నరుడు అనే ఆయన ఎందరి పురుషుల కలయిక అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే ఇద్దరి పురుషుల కలయిక, అంతే కదా. నరుడు బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అనే ఇద్దరి పురుషుల కలయిక అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే ఈ విషయాన్ని కనుక మనము ఆలోచించినట్లయితే నరుడు అనేవాడు ఒక శరీరము ఆత్మ అనే రెండింటితో జతపరచబడ్డాడు. ఆత్మ ఒకటే ఉంటే కూడా శరీరము మనుగడలో ఉండలేదు. ఆ శరీరంలో ఆత్మ లేకపోతే కూడా ఆ శరీరం అనేది మనుగడలో ఉండలేదు. రెండు ఉంటేనే ఒక మనిషి అనేవాడు భూమి మీద జీవించగలుగుతాడు. మొట్టమొదటి మనిషిని దేవుడు చేసిన ఆ విధానాన్ని కూడా మనం చూడగలిగితే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అందరికీ తెలిసిన మాటే. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఇక్కడ మనకు మొదటి మనిషి భూమి మీదికి ఎలా వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే నేల మంటితో ఒక నిర్మాణము నిర్మింపబడింది.
ఆ నిర్మాణములోనికి దేవునిలో నుండి ఒక ఆత్మ సంబంధమైన జీవవాయువు వచ్చినప్పుడు ఆ నరుడేమయ్యాడు? జీవించే ఆత్మగా మారాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో కూడా 6వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చూస్తే, ఆత్మయే జీవింపచేయును, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును అయ్యున్నవి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా శరీరము ఆత్మ అనే రెండు విషయాలను గూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. ఇంకా ప్రసంగి గ్రంథం 12:7లో కూడా మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటున్నాడు. కాబట్టి మన్నైన ఈ శరీరము, దేవుడు దయచేసిన ఆత్మ, ఈ రెండు కలిస్తే ఒక మనిషి అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈ ఆత్మ శరీరము రెండు ఉంటేనే ఒక మనిషి భూమి మీద ఎలాగైతే ఉండగలడో, ఆత్మలో నుంచి ఎప్పుడైతే శరీరంలో నుండి ఆత్మ బయటికి కనుక వెళ్ళిపోతే దాన్ని ఏం చేస్తాము? దాన్ని మనిషి అంటారా? శవము అంటాం దాన్ని. ఎవరు కూడా 1-2 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉంచుకోరు, దాన్ని తీసుకువెళ్ళి పాతి పెట్టేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము స్త్రీ కనిన నరుని యొక్క స్వభావాన్ని ఇంతకు ముందే మనం యోబు గ్రంథంలో చూసినట్టుగా దాన్ని కనుక ఒకసారి గమనిస్తే, స్త్రీ కనిన నరుడు ఎలాంటి వాడంట? కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందుతాడు అంటున్నాడు. అంతేకాకుండా ఆ స్త్రీ కనిన నరుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, అది పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతుంది, నీడ కనబడకపోవునట్లు నిలవక పారిపోయే ఒక స్వభావాన్ని కలిగి ఉంది. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఈ సమాచారం మనకు కనబడుతుంది. 5వ వచనాన్ని చూస్తే, అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అంటున్నాడు. అంటే స్త్రీ కనిన నరుల యొక్క ఆయుష్కాలము పరిమితి గలదిగా కనబడుతుంది, మించజాలని వయపరిమాణము గలదిగా కనబడుతుంది, పరిమితి గల దినములను దేవుడు వారికి నియమించి ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి స్త్రీ కనిన నరుడు ఎవరు అనే ఆ విషయాన్ని మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ఒక మనిషి ఇద్దరు పురుషుల కలయిక అయినప్పుడు, ఒకటేమో కనబడే ఈ శరీరం అయితే, ఇంకొకటేమో ఆ శరీరంలో నివాసం ఉంటున్న ఆత్మ. గలతీ పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, 16-17 2 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, కనుక మీరేమి ఇచ్చేయింతురో వాటిని చేయకుందురు అంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటున్నాడు. ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ శరీరమును ఆత్మను గూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. అంటే ఈ శరీరము మరియు ఆత్మ, ఈ రెండింటిలో స్త్రీ కనిన నరుడు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే యోబు గ్రంథంలో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చెప్పి స్త్రీ కనిన నరుని గూర్చిన స్వభావాన్ని చెబుతూ వస్తున్నాడు. ఆయన యొక్క దినములు కొద్ది దినములే అంటున్నాడు. నీడవలే కనబడక పారిపోయే స్వభావము స్త్రీ కనిన నరునికి ఉంది అంటున్నాడు. మించజాలని వయపరిమాణము కూడా ఆ స్త్రీ కనిన నరునికి ఉంది అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఆలోచన చేయగలిగితే ఈ స్వభావాన్ని కలిగి ఉన్నది ఎవరు? కొద్ది కాలమే భూమి మీదకి వచ్చి జీవించేది ఏది అని మనం ఆలోచన చేస్తే,
ఆత్మ అయితే చనిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఒక చోటు ఉండాల్సిందే. అయితే నరకంలోనైనా ఉండాలి, లేదంటే పరలోకంలోనైనా ఉండాలి. కానీ శరీరము మాత్రమే ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంది అంటే అది కొద్ది దినముల తర్వాత నాశనం అయిపోయేదిగా కనబడుతుంది మనకు. అందుకని స్త్రీ కనిన నరుని యొక్క లక్షణాలు ఇక్కడ చాలా చక్కగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకా యాకోబు పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనం చూడగలిగితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండని చెప్పువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అంటున్నాడు. అంటే ఏది కొంతసేపు కనబడే ఆవిరిగా ఉండేది భూమి మీద అంటే కనబడే శరీరమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా గడ్డి పువ్వు వలె మీ జీవిత దినములు ఎలాంటి భూమి మీద అంటే గడ్డి పువ్వు వలె ఉన్నవి, గతించిపోయే గడ్డి పువ్వు వలె కనబడుతున్నవి అని కూడా యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 10, 11 వచనాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 23, 24లో కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 90:10 కూడా మనం చూడగలిగితే అందరికీ తెలిసిన వచనమే. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అంటున్నాడు. ఇక్కడ గతించిపోయేది ఒకటి కనబడుతుంది, ఎగిరిపోయేది ఒకటి కనబడుతుంది. అంటే 70-80 సంవత్సరాలు ఉండేదేమో శరీరం, అయితే అందులోంచి ఎగిరిపోయేది ఆత్మ అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించు వారమై ఉన్నాం. కాబట్టి స్త్రీ కనిన నరుడు అంటే ఎవరు అనంటే మట్టి శరీరమే అని మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే కొద్ది దినములే ఉండేది, పరిమితి గల ఆయుష్కాలము గలది, నీడ కనబడకపోనట్లు కనబడకపోయేది. ఈ స్వభావం అంతా కూడా ఒక మట్టి శరీరమే కలిగి ఉన్నట్టుగా మనకి లేఖనాలన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కాబట్టి యోబు గారు మాట్లాడుతున్న స్త్రీ కనిన నరుడు ఎవరు అంటే పాప సహితుడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ యోబు గారు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అని కూడా ఆయన చెప్పేస్తున్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే అసలు ఈ శరీరముతో పుట్టి భూమి మీదకి వచ్చి ఇన్ని శ్రమలు కష్టాలు అనుభవించడం ఏంటి, నీతిని కాపాడుకోవడం ఏంటి, డైరెక్ట్గా ఆత్మగానే పుట్టేస్తే అయిపోతుంది కదా, పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా అన్న ఒక ఆయన భావాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది. ఒక శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన మనిషి మరలా పరలోకానికి చేరాలంటే చాలా కష్టమైన పని. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారముగా జీవించగలిగితే తప్ప వెళ్ళలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ఎన్ని రకాల సిద్ధాంతాలు ఈ భూమి మీద ఉన్నాయంటే వాటన్నింటినీ దాటుకుని చివరికి సత్యవాక్యము దగ్గర వచ్చి నిలబడ్డా కూడా ఆ సత్యవాక్యములో ఉన్నా కూడా మరలా ఆ సత్యవాక్యంలో నడుస్తూ మనం ముందుకు సాగడం అనేది కూడా ఒక కత్తి మీద సాము లాంటి పని. కాబట్టి ఆ విధంగా జీవించి శరీరము కాకుండా ఆత్మగానే పుట్టడం అనేది అసాధ్యము అన్న విషయాన్ని ఇక్కడ మనకు యోబు గారు తెలియజేస్తున్నారు. కీర్తనల గ్రంథంలో కూడా మనము 78వ అధ్యాయం 33వ వచనము మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను అంటున్నాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 6-7లో కూడా గడ్డి పువ్వు వలె ఉన్నారు సర్వశరీరులు, మీ అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అన్న సమాచారం మనకు అక్కడ కనబడుతుంది. శరీరానికేమో దేవుడు
ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆదాము అవలు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత శరీరానికి తీర్పు తీర్చేశాడు దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవుదు అని ఆల్రెడీ శరీరానికి తీర్పు తీర్చేశాడు. అంటే శరీరం అనేది అది నాశనమైపోయేదిగా కనబడుతుంది, కొద్ది దినములు ఉండేదిగా కనబడుతుంది. కానీ అందులో ఆ శరీరములో నివాసం ఉండటానికి దేవునిలో నుండి వచ్చిన ఆత్మ మాత్రము ఎలాగుంది అని అంటే అది తరతరములు ఉండేదిగా కనబడుతూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము చూస్తూ ఉంటే ఈ స్త్రీ కనిన నరుడు అనే ఈ శరీరమే పాపసహితుడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆత్మ యొక్క గుణ లక్షణాలను కూడా ఒకసారి పరిశీలన చేస్తే, ఆత్మ యొక్క స్వభావం ఏంటి, దాని లక్షణాలను కూడా మనం చూడగలిగితే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవమును అనుగ్రహింతును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అనే వాగ్దానము దేవుడు చేసింది శరీరానికా ఆత్మకా? ఆత్మకు. కాబట్టి ఆత్మ అనేది నిత్యము ఉండేదిగా మనకు కనబడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని, జీవము లేనివాడే. కాబట్టి ఇక్కడ కూడా దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచితే ఏమొస్తుంది అంటున్నాడు అంటే నిత్య జీవం అనేది వస్తుంది. ఈ నిత్య జీవం అనేది దేనికి ఆరోపించబడుతుంది? శరీరానికి ఆత్మక అంటే ఆత్మకే ఆరోపించబడుతుంది తప్ప శరీరానికి కాదు. అంటే దేవుడు ఈ శరీరాన్ని డిజైన్ చేసింది కేవలం భూమి మీద జీవించడానికి మాత్రమే. అందుకే దేవుడు ఈ భూమికి ఒక పొలిమేరను తయారు చేశాడు అన్న విషయము అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే ఈ పొలిమేరను దాటితే ఈ శరీరం అనేది మనుగడ సాగించలేదు. కాబట్టి చనిపోయిన తర్వాత కిందున్న పరదేశకు వెళ్ళాలన్నా, పైనున్న పరలోకానికి వెళ్ళాలన్నా ఆ పొలిమేరను దాటి వెళ్ళాలి అని అంటే ఈ శరీరం అనేది మార్పు చెందాల్సిందే. మార్పు చెందకుండా ఈ ఆత్మ అనేది ఈ పొలిమేరను దాటి వెళ్ళలేదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి నిత్య జీవాన్ని దేవుడు దేనికి దయచేశాడు అనంటే ఆత్మకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ శరీరానికేమో కొద్ది దినములే ఉండే ఒక స్థితిని దేవుడు నియమించి మనుషులందరినీ కూడా ఈ లోకానికి పంపుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి అవిధేయులైన ఆత్మలన్నీ అవి కూడా ఉంటాయా అంటే అవిధేయులైన ఆత్మలు కూడా ఉండాల్సిందే. కాకపోతే అవి నిత్య జీవములో ఉండకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనంలో, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. నరకములో అగ్నిలోనే కలకాలము కాలిపోయే ఒక పరిస్థితి కనబడుతుంది. పొద్దున అన్నగారు చెప్పినట్టుగా ఎలాగైతే ఈ శరీరము విడిచిపెట్టిన తర్వాత ఏం జరగాలి అంటే రెండు విషయాలు ఉంటాయి. ఒకటేమో దేవుడున్న లోకానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి పొందడము, ఇంకోటేమో ఆ నరకాగ్నిలోనికి వెళ్ళి కాలిపోవటం. ఈ రెండే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీవు అని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటూ ఉన్నాడు. కాబట్టి
ఈ అవిధేయత చూపించే ఆత్మలన్నీ కూడా నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళిపోవాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు నిత్యుడు గనుక దేవునిలో నుండి విడిపోయిన మనము కూడా ఎలాంటి వారం అంటే నిత్యులమే అన్న విషయాన్ని గమనించాలి. అంటే నిత్యులం అంటే దేవుడు ఉన్నవాడు గనుక దేవుని వలె ఉన్నవాళ్ళం మనం కాదు, కానీ దేవునిలో నుండే మనం వచ్చిన వారము గనుక ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టాక ఎక్కడో ఒక చోట ఉండాల్సిన వారమే. అయితే నిత్య నరకంలోనైనా ఉండాలి, లేకపోతే నిత్య జీవంలో అయినా కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అంటే దేవునిలో నుండే మనము ఆదాము అనే ఆ మట్టి నిర్మాణములోనికి రాకముందు దేవునిలో మనం ఉన్నాము. ఆ దేవునిలో నుండి ఆదాములోనికి వచ్చాము. ఆదాములోనికి వచ్చి భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అప్పుడు ఆ దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనలో వ్యాపించి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి యోబు గారు చెప్పిన ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే స్త్రీ కనిన నరుడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఈ మట్టి శరీరమే ఆ స్త్రీ కనిన నరుడు పాప సహితుడు అన్న విషయాన్ని మనం గమనించువారమై ఉన్నాం. యోబు గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూడగలిగితే యోబు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. అంటే దేవుని ఆత్మ అనేది మనుషుల యొక్క నాసికా రంధ్రములలో ఉంది అని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారికి కూడా ఆయన నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు, జీవాత్మ అయ్యాడు అన్న సమాచారం మనకు అక్కడ కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మనము దేవునిలో నుండి వచ్చిన వారమే అని తెలియజేయడానికి ఇంకా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో కూడా అక్కడ యెహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే అన్న విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంది. యోబు గ్రంథం 33:4లో కూడా దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అన్న విషయం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క స్వభావము కానీ దేవుని యొక్క సంవత్సరాలు కానీ ఎలాంటివి అంటే ఆయన సంవత్సరాలు తరతరములుండును అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా, నీ ఆయుష్కాలము సంవత్సరములు నరుల దినముల వంటివా అంటున్నాడు. అంటే నరుల దినముల వంటివి దేవుని సంవత్సరాలు కావు, అవి యుగ యుగములు ఉంటాయి. నిరంతరము ఉండే దినాలేమో దేవుని దినాలైతే కొన్ని దినాలేనేమో మనిషికి దేవుడు నియమించి లోకానికి పంపించాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయన నెరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది అంటున్నాడు. కాబట్టి దేవుడు నిత్యుడు, దేవుని సంవత్సరాలు కూడా తరతరములు. అలాగే దేవునిలో నుండి వచ్చిన మనము కూడా ఆ ఆత్మకుండే స్వభావం కూడా ఎలాంటిది అంటే అది కూడా నిత్యము ఉండేదే, దాని సంవత్సరాల సంఖ్య కూడా మితిలేనిదే అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ నిత్య జీవం అనేది మట్టి శరీరానికి దేవుడు అనుగ్రహించాడా, లేక ఆ మట్టి శరీరంలో నివసిస్తూ ఉన్న ఆత్మకు అనుగ్రహించాడా అంటే ఆ ఆత్మకు మాత్రమే ఆ నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకే దేవుడు 70-80 సంవత్సరాలు శరీరానికేమో ఆయుష్ నియమించి పంపిస్తే ఆత్మకేమో నిత్యము ఉండే ఒక స్థితిని దేవుడు దయచేసి లోకానికి పంపించాడు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే
అసలు ఈ కనటము అంటే ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఒక కొంత జీవము అనేది స్వతంత్రంగా జీవించడానికి వేరుపరచబడటాన్నే కనటము అని సాధారణంగా దానికి ఒక నిర్వచనము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆదామును దేవుడు కన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక మాట లూకాసు వార్తలో 3వ అధ్యాయం 38వ వచనంలో మనకు ఒక మాట ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కెయినాను ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎందుకు ఆదాము దేవునికి కుమారుడు అనంటే, ఆదామును దేవుడు కన్నాడు గనుక. కన్నాడంటే ఆయనలో నుండి వేరుపరిచాడు కనుక. అయితే యోబు గారు స్త్రీ కనిన నరుడు, ఎందుకు స్త్రీ కనిన నరుడు అనే ఆయన పాప సహితుడు అని చెప్పాడు అనంటే, మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుడు చేసిన ఆ శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, లోకములో ఉన్న మట్టితో దేవుడు ఒక శరీరాన్ని తయారు చేశాడు. ఆ లోకంలో ఏమున్నాయి అనంటే, మనకు 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము అనేవి లోకంలో ఉన్నాయి. అవి దేవుని వలన పుట్టినవి కావు అన్న సమాచారం మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ లోకములో నుండి తీసుకుని చేసిన ఆ మట్టిలో ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉన్నాయి కనుక ఆ మట్టితో చేయబడిన శరీరంలో కూడా ఏముండే అవకాశం ఉంది అనంటే, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉండే అవకాశం ఉందా అంటే ఉంది. కానీ ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉన్నంత మాత్రాన మనిషి పాపిగా తీర్చబడడు. కానీ ఆ స్వభావాన్ని ఉపయోగించుకుని ఎప్పుడైతే ఒక కార్యాన్ని, క్రియను జరిగిస్తాడో అప్పుడు ఆ మనిషి పాపిగా తీర్చబడతాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అంటే పాప స్వభావం అయితే శరీరంలో ఉంది, కానీ మనిషి పాపి కాదు అన్న విషయాన్ని మనము గమనించువారమై ఉన్నాం. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో నరుల ఉత్పత్తిని మనము ఆలోచన చేస్తే, మొట్టమొదటి మనిషిని మట్టి శరీరం, మట్టితోనే దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఆ మట్టిలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేవి ఉన్నాయి కనుక ఆ పాప స్వభావముతో ఆ శరీరం ఉంది. కాబట్టి ఆ మనిషి యొక్క శరీరం అనేదే పాప సహితుడు అన్న విషయాన్ని మనము గ్రహించువారమై ఉండాలి. ఎందుకంటే ఏదైతే ఆ మట్టి నుండి తీయబడిన ఆ ఒకని నుండే ప్రతి జాతి మనుషుడు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం ప్రకారం. అదేవిధంగా ఆదాము గారికి సాటి అయిన సహకారిగా అవ్వమ్మ గారిని ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో, ఆ అవ్వమ్మ గారు ఎవరు? ఈ భూమి మీదకి వస్తున్న ఈ నరులకు అవ్వమ్మ గారిని ఏమని తెలియజేసింది పరిశుద్ధ గ్రంథము అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అంటున్నాడు. కాబట్టి జీవము గల ప్రతివానికి తల్లి అనే ఈ మాట దేనికి ఈమె తల్లి అనంటే, ఆమె గర్భములో ఏదైతే ఒక శరీరాన్ని దేవుడు తయారు చేస్తున్నాడో, ఒక మట్టి శరీరాన్ని ఏదైతే తయారు చేస్తున్నాడో ఆ శరీరానికి ఆమె తల్లి అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఈ స్త్రీ కనిన నరుడు అన్న మాట అక్కడ మనకు కనబడుతుంది. అదే కాకుండా యోబు గ్రంథంలోనే ఇంకో చోట స్త్రీకి పుట్టిన వాడు ఎట్లు శుద్ధుడు కాగలడు అన్నమాట కూడా 25వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ కూడా మనకు కనబడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా పొద్దున అన్నగారు చెప్పినట్టు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే స్త్రీలు కూడా కంటున్నారు అన్న విషయము మనకు ఈ మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. అయితే మనము జనరల్గా ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు ఎవరికైనా ఒక కుమారుడో కూతురో పుట్టిందనుకోండి,
పుట్టగానే ఆయన ఏం చేస్తాడంటే ఒక 2 కిలోల స్వీట్ తీసుకెళ్ళిపోయి తన బంధువులకు పిల్లలకు అందరికీ పంచుతుంటాడు. ఏమని చెప్తాడు పంచేటప్పుడు? బ్రదర్ నాకు ఒక కొడుకు పుట్టాడు అంటాడు, లేదంటే నాకు ఒక కూతురు పుట్టింది అంటాడు. ఆయనకు పుట్టిందా లేకపోతే వాళ్ళ ఆవిడకు పుట్టిందా అని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే వాళ్ళ ఆవిడకే పుట్టింది. కానీ ఈయన నాకు పుట్టిందని చెప్తున్నాడేంటి మరి అని మనం ఆలోచిస్తే ఈయనకు కూడా పుట్టింది. ఆయన తెలియకనే చెప్పాడు నాకు పుట్టిందని. పురుషుడు కూడా కంటున్నాడు, స్త్రీ కూడా కంటుంది. పురుషుడు దేన్ని కంటున్నాడు, స్త్రీ దేన్ని కంటుంది అన్న విషయాన్ని మనం గమనించువారమై ఉన్నాం అన్నమాట. మనిషి అనేవాడు ఇద్దరి పురుషుల కలయిక అని మనము ఇంతకుముందే కొరింథీ పత్రికలో చూసినట్టుగా, స్త్రీ గర్భములో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే శరీరాలను తయారు చేస్తున్నాడు. పురుషుని గర్భంలో కూడా కొంత కార్యం జరుగుతుంది ఒక మనిషి పుట్టాలంటే. స్త్రీకి గర్భం ఉన్నట్టే పురుషునికి కూడా ఒక గర్భము ఉంది. కాబట్టి తల్లిదండ్రుల గర్భాలను దాటుకుని నేటి కాలంలో మనమంతా కూడా ఈ లోకానికి వస్తూ ఉన్నాము అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇప్పుడు డాక్టర్లను అడిగితే చెప్తారు, ఒక మనిషి భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టాలంటే ఎలాంటి పరిస్థితులు అంటే, కొంతమందికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టని పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కనుక అనుకూల పరిస్థితులు, పిల్లలు పుట్టడానికి అనుకూల పరిస్థితులు ఏవి అని మనం అడిగితే, స్త్రీ గర్భంలో అండం అనేది ఎప్పుడైతే విడుదలవుతుందో, ఆ అండము విడుదలైన తర్వాత పురుషుని గర్భములో ఉన్న శుక్రకణం అనేది అండములోనికి వెళ్ళి ఫలదీకరణము చెందితే ఆ భార్యాభర్తలకు కూతురు కానీ కొడుకు కానీ పుట్టే అవకాశం ఉంది అని వాళ్ళు ఇంకో కొంచెం దాన్ని లోతుగా మనకు విశ్లేషించి చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆ పురుషుని గర్భములో ఉన్న ఆ శుక్రకణములో నుండి కూడా కొంత జీవం అనేది స్త్రీ గర్భములో ఉన్న ఆ అండములోనికి వెళ్ళినప్పుడు ఆ రెండు కూడా ఫలదీకరణం చెందటం వల్ల ఒక మనిషి అనేవాడు ఈ లోకములో జన్మిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. తెలియకుండానే చాలామంది మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం కదా, జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో ఏం రాస్తామంటే సన్ ఆఫ్ అని ఉంటుంది, తండ్రి పేరు. అంటే నేటి కాలంలో తల్లి పేరు కూడా రాస్తున్నారు అనుకోండి, కానీ సన్ ఆఫ్ అనే పదమే ఉంటుంది, తండ్రి పేరే రాస్తారు. ఎందుకు అని అంటే తండ్రిలో నుండే ఆత్మ అనేది వస్తుంది. తల్లి గర్భంలోనేమో శరీరం అనేది నిర్మింపబడితే తండ్రి గర్భంలో నుండేమో ఆత్మ అనేది ఆ శరీరంలోనికి వెళ్ళి ఒక మనిషి అనేవాడు ఈ లోకానికి వస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు వారిని కూడా మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అంటే శరీరాన్ని అమర్చాడా అంటే ఎస్, కన్యమర్య గర్భంలో యేసుక్రీస్తు వారికి ఒక శరీరము అమర్చబడింది. కాకపోతే యేసుక్రీస్తు వారికి మనకు ఉన్న ఒక చిన్న తేడా ఏంటంటే, మనం ఈ లోకానికి రాకముందు మనం ఆత్మలుగా లేము, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఈ లోకానికి రాకముందే పరలోకములో ఆత్మరూపిగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం మాత్రం ఆత్మరూపిగా లేము, యేసుక్రీస్తు వారు మాత్రం తండ్రి యొద్ద ఆత్మరూపిగా పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వంశావళుల గ్రంథాలు కూడా మనం చూడగలిగితే, మత్తయి సువార్తలో ఉంది కదా, మొదటి నుంచి ఒక 2 వచనాలు ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను. చాలు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును కన్నాడా, శారమ్మ కన్నదా? లేకపోతే
అంటే కనబడే శరీరాన్ని శారమ్మ గారే కన్నారు, కానీ ఆ శరీరంలో నివసించే ఆత్మను మాత్రం అబ్రహాము గారు కన్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో వంశావళుల గ్రంథం ఎక్కడ చూసినా పురుషులే పురుషులను కన్నట్టుగా ఉంటుంది. ఒక 2-3 చోట్ల మాత్రమే స్త్రీలు కనిన వారు అన్న విషయాలు పర్టికులర్గా వ్రాయబడ్డ. యేసుక్రీస్తు వారి విషయంలో మరియ భర్త అయిన యోసేపు, ఇదే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలోనే 15వ వచనమా 16వ వచనం చదవండి ఒకసారి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తనబడిన యేసు పుట్టెను. ఈ ఒక చోటనే స్త్రీ కన్నట్టుగా మనకు కనబడుతుంది. గలతీ పత్రికలో కూడా మనం 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు అంటున్నాడు. అంటే మొదటి 15వ వచనంలోనే మొదటి లైన్ మనం చూస్తే అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని అంటున్నాడు. అంటే పౌలు గారు తల్లి గర్భంలో పడ్డారంట. ఎక్కడి నుంచి పడ్డారు? తల్లి గర్భంలో, తండ్రి గర్భములో నుంచి పడ్డారు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే 18-19 మొదటి రాజులు 8వ అధ్యాయం 18-19 వచనాలు. యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును అంటున్నాడు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అంటున్నాడు. అంటే దావీదు గారి నడుములో నుండి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అంటే పురుషుల యొక్క నడుములో ఏముంటుంది? గర్భము. ఆ గర్భములో నుండి తల్లి గర్భములో పడి ఈ లోకానికి మనుషులు అనేవారు వస్తూ ఉన్నారు అన్న విషయము ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చూస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములనిచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అంటున్నాడు. అంటే పురుషుల గర్భాలను దాటుకుని స్త్రీల గర్భాలలోనికి వెళ్ళి ఆ స్త్రీల గర్భాలలో నుండి భూమి మీదకి మనుషులు అనేవారు వస్తూ ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ స్త్రీ కనిన నరుని యొక్క స్వభావం అయితేనేమో మనకు యోబు గ్రంథంలోనే కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందే ఒక స్వభావాన్ని ఒక స్త్రీ కనిన నరుడు కలిగి ఉన్నాడు. నీడ కనబడకపోవునట్లు పారిపోయే ఒక స్వభావము స్త్రీ కనిన నరునిలో కనబడుతుంది. మించజాలని వయపరిమాణము మనకు ఒక స్త్రీ కనిన నరునిలో కనబడుతూ ఉంది. కానీ పురుషుడు కనే వారిలో ఏం కనబడుతుంది అని అంటే, పురుషునిలో నుండి వచ్చిన ఆత్మ మాత్రము అది నిత్యము ఉండాల్సినదిగా కనబడుతుంది. అంటే అయితే నీ క్రియలు సరైనవైతే, నీ విశ్వాసము సరైనదైతే, గ్రంథం ప్రకారముగా నీ విశ్వాసము గనక ఉంటే అదేమో నిత్య జీవానికి తండ్రి యొద్దకు వెళ్ళే పరిస్థితిలో ఉంటుంది.
ఒకవేళ నీ విశ్వాసము సరైనది కాకపోతే, నీ క్రియలు సరైనవి కాకపోతే నిత్య నరకములో అది వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ పాప సహితుడు, ఈ పాపరహితుడు అన్న ఆ మాట మనం ఆలోచన చేయగలిగితే, ఈ పాప సహితుడు అంటే పాప స్వభావం ఉన్న శరీరము అదేది అనంటే మట్టి శరీరము. స్త్రీ కనిన నరుడే పాప సహితమైన శరీరాన్ని కలిగిన వాడు అన్న విషయాన్ని మనము గమనించువారమైన. మరి పాపరహితుడు ఎవరు అనంటే, ఏదైతే మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు ఆ మట్టి శరీరములోనికి వచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో పాపం ఉండే అవకాశం ఉందా? లేదు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మీరు కూడా ఎలా ఉండాలంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ ఆదాములోనికి దేవునిలో నుండి వచ్చిన ఆత్మ పాపసహితమైనది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాకపోతే పాపసహితమైన ఆత్మ ఈ భూమి మీదకి ఆ శరీరములో నివాసం ఉండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అది వివిధమైన తంత్రములను కల్పించుకుని తన విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ చివరికి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ దేశానికి వెళ్ళే ఆ పరిస్థితిని కోల్పోతుంది అన్న విషయాన్ని మనము గమనించువారమైనా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏ శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం, దీన్ని చాలా మంది ఒప్పుకోరు ఈ వచనాన్ని. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా చివరికి మనలాంటి పాప స్వభావం ఉన్న శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ ఆయనకు మనకున్న తేడా ఏంటంటే, ఆయన పుట్టినది మొదలుకుని తన చివరి క్షణం వరకు కూడా ఏ ఒక్క ఆజ్ఞను కూడా అతిక్రమించకుండా నీతిమంతుని వలె బ్రతికాడు. నీతిని తన జీవితంలో కనపరుస్తూ బ్రతకగలిగాడు. ఆయన బ్రతికి చూపించాడు. కానీ మనము అది చేయడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఈ పాప రహితుడు అని మనం ఆలోచించగలిగితే, పురుషుని గర్భములో నుండి వస్తున్న ఆత్మ అనేదేమో పాప రహితమైనదిగా మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా స్త్రీ గర్భములో ఏదైతే ఒక మట్టి శరీరము ఈ ఆత్మ నివాసం ఉండడానికి అమర్చబడుతుందో ఆ ఆత్మకు అదేమో పాప సహితమైనదిగా కనబడుతూ ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి. కాకపోతే మనిషి పాప సహితమైన శరీరాన్ని ధరించుకుని వస్తున్నాడు కనుక ఆయన పాపే అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనుషులందరినీ కూడా ఎలా పుట్టిస్తున్నాడు అంటే యథార్థవంతులనుగానే పుట్టిస్తున్నాడు. వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని తమ విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి పాపము చేయగలిగే స్వభావము ఉన్న శరీరములో ఉండి కూడా ఏ పాపము చేయకుండా చివరి క్షణం వరకు జీవించగలిగిన వారు ఎవరైనా కనబడతారా అని మనం బైబిల్ గ్రంథాన్ని అంతా తిరిగేస్తే యేసుక్రీస్తు తప్ప ఇంకొకరు ఎవరు కనబడరు. డైరెక్ట్ గా ఈ అంశాన్ని మొదలుపెట్టినప్పుడే అన్న చెప్పినట్టు ఎవరు పాపరహితుడు అంటే యేసుక్రీస్తు అని చెప్పేయచ్చు, అయిపోయింది సబ్జెక్ట్. కానీ పాప సహితుడు అనేది ఈ శరీరం అయితే పాపరహితుడు ఒకడు నీలో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ఆ పాపరహితుడు అనే ఆత్మ నాలో ఉంది అన్న స్పృహ నీలో ఉంటే ఏ తప్పు చేయకుండా నీవు నీకు నియమించిన దినములలో చివరి దినం వరకు కూడా నీవు బ్రతికే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాన్ని అందరూ కూడా మర్చిపోయారు. ఎవరు కూడా దాన్ని మనసున పెట్టుకునే పరిస్థితులు లేవు. మరలా ఒకసారి మనం యోబు గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూడగలిగితే,
యోబు గ్రంథము 14వ అధ్యాయం 1-5 వచనాలు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పునందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కాబట్టి ఈ పాప సహితునిలో నుండి పాప రహితుడు గనక పుడితే ఎంత బాగుంటుంది అని యోబు గారి యొక్క ఆలోచన. ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది అని కూడా మనం ఆలోచిస్తే, ఈ మాటలు మాట్లాడడానికన్నా ముందే ఏం జరిగింది ఆయన జీవితంలో అంటే, ఒకే రోజు ఆయనకున్న ఆస్తంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, శరీరము ఎలాగైపోయిందంటే ఇంకా అసలు ఈ శరీరంతో బ్రతకడమే దండగా అన్నంతగా ఆయన శరీరం మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో, ఆ బాధను అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఆయన చెబుతున్న మాట ఇది. ఎందుకు ఈ శరీరాన్ని నాకు ఇచ్చావయ్యా, ఈ శరీరం కాకుండా పాప రహితమైన శరీరమే కనుక ఇచ్చుంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా, ఆయన దగ్గరకు వచ్చేసేవాడిని కదా అన్న ఆయన బాధలో నుంచి పుట్టుకొచ్చిన మాటనే ఈ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చెప్పి ప్రశ్నించిన ఆ ప్రశ్నకు మళ్ళీ ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, ఎవడునూ అలాగున పుట్టనేరడు అంటున్నాడు. నీవెంతటి వాడవైనా ఈ ఆత్మ అనే ఆ పాపము లేనిదైన ఆత్మ పాప స్వభావం ఉన్న శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాల్సిందే. ఈ లోకములో ఉండి నీ నీతిని నిరూపించుకుని మరలా పరలోకానికి వెళ్లాల్సిందే. అది యేసుక్రీస్తు వారికి కూడా తప్పలేదు. యేసుక్రీస్తు వారు కూడా చివరికి లోకానికి రావాలంటే ఆయన కూడా మట్టి శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన కూడా అదే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, తన నీతిని నిరూపించుకుని వెళ్ళిపోయాడు, మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చూపించిన